హాయ్ అండి. బాగున్నారా? ఎలా ఉన్నారండి? ఏదన్నా టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నానండి. ఏ టాపిక్ అయితే బాగుంటుందని ఆలోచిస్తున్నానండి. ఈ మధ్యకాలంలో అందరికీ స్వార్థం అనేది పెరిగిపోయిందండి. పెరగవచ్చు, తప్పు లేదు, కానీ ఆ స్వార్థం వలన వేరే వాళ్ళు బాధపడతారనే ఆలోచన కూడా లేకుండా పోతుందండి. ఎందుకంటే స్వార్థం అనేది మన అవసరాల వరకు పరిమితంగా ఉండాలండి. వేరే వాళ్ళను గాయపరచడం, మాటలతోటి వాళ్ళ స్వార్థం కొరకు వేరే పుకార్లు లేపడం, వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా అని చెప్పడం, అది సమంజసం కాదు కదండి. ఎప్పటికైనా ఎవరికైనా హాని తలపెట్టకుండా ఉండాలండి. మన స్వార్థం అనేది ఎలా ఉండాలంటే మన బాగుండడం వరకే కానీ వేరే వాళ్ళ హాని కొరకు కాదండి. ఎప్పుడైనా కూడా అది ఆలోచిస్తే చాలా బాగుంటుంది. యువతకు తక్కువ ఉంది స్వార్థం, కానీ ఇప్పుడు మిడిల్ ఏజ్ వాళ్ళకే ఎక్కువైపోతుందండి స్వార్థం అనేది ఈ నడుమ. ఇప్పుడు పిల్లలు చూసుకుంటే కొద్దిగా జ్ఞానోదయం కలిగి ఉంటున్నారు ఈ నడుమ. వాళ్ళని ఇలా అనొద్దు, వాళ్ళని ఇలా మళ్ళీ తల్లిదండ్రులకే నేర్పుతున్నారు ఈ నడుమ చూస్తున్నా. కానీ కొందరు మాత్రం పెద్దవాళ్ళే స్వార్థం ఉందండి, చాలా స్వార్థం. వాళ్ళ సంతోషం కొరకే ఏమన్నా తెగిస్తారండి. అలా ఉంది పెద్దవాళ్ళు. అంటే ముసలి వాళ్ళని కాదు, మిడిల్ 40 నుంచి 55 వరకు 40 దాటిందంటే కొద్దిగా స్వార్థం పెరిగిపోతుందండి ఈ నడుమ. ఇది ఆలోచించాల్సిన విషయం అని అనుకుంటున్నాను. బాయ్ అండి.